విజృంభణకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము చదువుగా విన్నాము. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము చదువుగా విందాం. ఆదికాండము 12 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చాలండి, ప్రార్థన చేసుకుందాము. అందరూ తల ఉంచినట్లయితే, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడును మహోన్నతులను సర్వశక్తి మిక్కిలి కనికరము కలిగిన ప్రభువా, ఇంతవరకు జరిగిన ఆరాధనకై నీ స్తోత్రాలు తండ్రి. పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచాము. సహోదరి సాక్ష్యం చెప్పిన తండ్రి, అడ్డును బట్టి నీ నామంలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ ఆత్మశక్తి మా అందరి మీద ఉంచమని, మీరే మాట్లాడి మహిమాగణత మా ద్వారా మీరే పొందమని, ఈ వాక్యం ఆశీర్వదించమని, 100 రెట్లు ఫలించినట్టుగా నీ కృపణమ్మని యేసు దివినాములని వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ఈరోజు ప్రభు సంధానానికి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆదికాండము 12వ అధ్యాయము ఇది బైబిల్ అంతట్లో ఒక మైలురాయి లాంటి అధ్యాయం. ఎందుకంటే ఆదికాండము 12వ అధ్యాయం నుండి ఆధారాలతో కూడినటువంటి విషయాలు కనబడుతున్నాయి. ఈ 12వ అధ్యాయము అబ్రహాము పిలుపు గురించి రాయబడి ఉంది. ఈ విషయాలు అన్నీ కూడా చారిత్రకమైనటువంటి ఆధారాలతో నేడు కూడా కనబడుతున్నాయి. అబ్రహాము పిలుపు కల్దీయుల దేశం అనగా ప్రస్తుతం ఇరాన్ దేశంలో ఆయన నివసించినటువంటి గృహాలన్నీ కూడా ఉన్నవని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల ఈ 12వ అధ్యాయం అనేటువంటిది ఆధారాలతో కూడుకుంది. అంతేకాకుండా అబ్రహాము బైబిల్ అంతట్లో కూడా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. యేసు ప్రభు ఆ చరిత్ర కూడా మత్తయి రాస్తూ అబ్రహాముతో ప్రారంభించినట్టుగా, అనగా అబ్రహాము నుండి యేసు ప్రభు వరకు 48 తరాలు అని రాస్తూ ఉంటాడు. అందువల్ల ప్రియులారా, అబ్రహాము యొక్క పిలుపుకు లోబడటను బట్టి అబ్రహాము యూదులకు, క్రైస్తవులకు, అరబ్బులకు వీరందరూ కూడా మూల పురుషుడిగా ఉన్నాడు. అందువల్ల అబ్రహాము బైబిల్ అంతట్లో కూడా ప్రాముఖ్యమైన వ్యక్తి అని చెప్పాలి. అంతేకాకుండా ఈ ఆదికాండం 1వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు 2000 సంవత్సరాల చరిత్ర. ఈ 12వ అధ్యాయం నుండి ఈ చివరి ఆదికాండం అధ్యాయం వరకు 350 సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉంటుంది. కనుక ప్రియులారా, బైబిల్ ప్రారంభించాలంటే అబ్రహాము లేకుండా బైబిల్ చరిత్ర ప్రారంభము కాదు. అది కూడా అబ్రహాము పిలుపుతో సమస్తము కూడా ప్రారంభం లేక బైబిల్కు ప్రాముఖ్యమైందని మనము చెప్పవచ్చు. క్రీస్తునందు ప్రియా దేవులారా, అబ్రహాము తెరాహు కుమారుడు. అంతేకాకుండా మనం అందరినీ ఎవరు పిలుస్తారు? ఏమంటారు మనందరినీ? విశ్వాసులు. అబ్రహాము ఎవరు? విశ్వాసుల తండ్రి. మనందరికీ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనందరికీ అబ్రహాము పిలుపును బట్టి, లోబట్టును బట్టి ఆయన అనేక జనాలకు తండ్రిగా. ఇంకా బైబిల్ చెబుతుంది, 3 చోట్ల రాయబడి ఉంటుంది బైబిల్లో.
దేవుని యొక్క స్నేహితుడు. ఇలారా దేవునికి అంత సన్నిహితుడుగా స్నేహంతో 3 సార్లు అతడు దేవుని స్నేహితుడని రాయబడినట్టుగా లేఖనము మాట్లాడుతుంది. అబ్రహాము షేము వంశానికి చెందినటువంటి వాడిగా ఉన్నాడు. పిల్లరా అబ్రహాము కుమారులు తెలుసు, ఇసాకు, ఇస్మాయేలు. ఆయనకు 3 భార్యలు బైబిల్ చెప్తా ఉంది. శారా, ఆగరు, కెతూర్ అని. ఇతడు ఊరు అనేటువంటి గ్రామంలో నివాసము చేసినటువంటి వాడిగా ఉన్నాడని లేఖన భాగము సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఆది కాండంలో అబ్రహాము గురించి 12వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు కూడా, అనగా 13 అధ్యాయాలు బైబిల్లో అబ్రహాము గురించి రాయబడి ఉంది. 12వ అధ్యాయంలో అబ్రహాము పిలుపు అనగా దేవునితో నడకంతో ప్రారంభమైతే 13, 14 అధ్యాయాల్లో అతడు దేవుని యొక్క పిలుపు అనగా ఆయనతో దేవునితో నడకతో ప్రారంభమయ్యి 15వ అధ్యాయంలో దేవునితో పోరాటం మనం చూస్తూ ఉంటాము. 16, 17 అధ్యాయంలో అతడు దేవుని కొరకు ఎదురు చూసేటువంటి విశ్వాసపు వ్యక్తిగా మనం చూడగలుగుతాం. 18 నుండి 25 వరకు విశ్వాసంతో అతడు వర్క్ పనిచేసినటువంటి వాడుగా, అనగా తన కుమారుని ఇవ్వడానికి కూడా వెనుకాడినటువంటి వాడు కాదు, దేవుని కొరకు పనిచేసేటువంటి వాడుగా 22 నుంచి 20 అధ్యాయాల వరకు విశ్వాసంతో ప్రతిష్ఠితనగా అతడు పరిశుద్ధపరచబడినటువంటి ప్రతిష్ఠితుడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క నడకతో అనగా ప్రయాణం ఉంచేటువంటి ఆయన జీవితం వచ్చే వరకు ప్రతిష్ఠిత నుండి ప్రారంభం నుండి అతడు ప్రతిష్ఠితుడు అయినటువంటి వ్యక్తిగా లేఖన భాగము సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియ దేవులారా, అబ్రహాము అనేకులకు ప్రాముఖ్యమైన వ్యక్తి. అంతేకాదు ఇప్పటికి కూడా పాలస్తీనా దేశానికి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది పాలస్తీనా, అనగా ఆ దేశానికి జాతిపిత. మన దేశానికి ఎలాగైతే జాతిపితగా పిలువబడుతున్నాడో ఆ దేశానికి అబ్రహాము జాతిపితగా, అనగా దేవుని యొక్క పిలుపునందుకుని నమ్మకంగా ఉన్నటువంటి ఈ అబ్రహాము ఆ దేశానికి జాతిపితని మనము జ్ఞాపకం ఉంచుకున్న బదులుగా ఉంటూ ఉన్నాం. ఒక్కసారి చదువుకుని ముందుకు వెళ్దాము. 12 మొదటి వచ్చిన అధికారము, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశములకు వెళ్ళము. చాలు పిల్లరా, ప్రభు అబ్రహాముతో అంటున్నాడు, ఒక పిలుపునిస్తున్నాడు, ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నీవు లేచి, క్రీస్తునందు ప్రియులారా, వాస్తవంగా ఈ సమయంలో పిలుపునందుకుంటాము కష్టం. ఎందుకో తెలుసా? అప్పుడే హారాను చనిపోయాడు, అనగా సోదరుడు, బ్రదర్. తండ్రి కూడా చనిపోయాడు, బాధలో ఉన్నాడు. ఆ దేశంలో ఒక మహారాజుగా బ్రతుకుతున్నాడు ఆయన, అన్ని విధాల సౌకర్యాలతో. కానీ దేవుడు పిలుస్తా ఉన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నువ్వు ప్రజల నుండి, నీ తండ్రి ఇంట నుండి నువ్వు బయలుదేరి వెళ్ళాలా. వెళ్ళరా, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకు? ఆయన అన్ని విధాల సేఫ్ జోన్లో జనాంగాల మధ్యన నివాసం చేస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంట నుండి నీకు చూపించి దేశమునకు వెళ్ళము అంటే అడ్రస్ చెప్పట్లా కదా. అబ్రహామా, చూపించే దేశం వెళ్ళమంటే మనం ఏమంటాం? అడ్రస్ ఏంటంటావా? అడ్రస్ లేకుండా వెళ్తావా? తన భార్య అడిగిందనుకో, అబ్రహాం ఏమండి 3 చదివేస్తున్నావు కొండలన్నీ,
ఎక్కడికి వెళ్తున్నాము? ఒకవేళ ఊర్లో ఉండేవాడు ఎవరిని అడిగారనుకో, ఎక్కడికి వెళ్తున్నారు, మీరు బయలుదేరారు అంటే తెలుసా ఆయనకు? తెలవదు. కానీ ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఎవరు పిలుస్తున్నారో ఆయనకు తెలుసు. ఆయన నమ్మిన వారిని ఆయనకు తెలుసు. అనగా ఆయన భవిష్యత్తు ఏంటో ఆయనకు తెలియదు, కానీ భవిష్యత్తుకు నడిపించేటువంటి ఆ ప్రభువును మాత్రం ఆయన నమ్మాడు. ఆయన ఎలాంటి వాడు ఈయన ఎరుగును. పిల్లరా, ఎందుకు దేవుడు ఆయన పిలుస్తున్నాడంటే, ఆయన ఉన్నటువంటి ఆ మెసొపొతామియా ఊరు అనే ప్రాంతము బహు విగ్రహారాధనతోనూ దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులతోనూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన్ను ప్రపంచానికే, దేశానికే ఆదర్శప్రాయంగా తయారు చేయడానికి దేవుడు ఆయన ప్రత్యేకపరుస్తున్నాడు. ఎందుకంటే అబ్రాహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. అబ్రాహాము నువ్వు పిలవటంలో అబ్రాహాము దేవునితో నడుస్తాడని, తన జీవితాంతము నమ్మకంగా ఉంటాడని, అంతేకాకుండా తన తరమ వారిని కూడా దేవునిలో నడిపిస్తాడని అబ్రహామునకు పిలుపునిచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లరా, పేతురు అంటాడు, మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడి ఉన్నారు. అనగా నాడు అబ్రహామును పిలవటమే కాదు, దేవుడు అందరినీ కూడా పిలుస్తున్నాడు. సార్వత్రికమైన పిలుపు చేత దేవుడు మనందరినీ కూడా ఆయన పిలుస్తున్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, ఎప్పుడైతే అబ్రహామును దేవుడు పిలిచినాడో అతడు బయలుదేరినటువంటి వాడుగా ఉన్నాడని లేఖనము చెప్తా ఉంది. 2వ వచనం చదువుదాము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉండవు. పిల్లరా, బైబిల్ చెబుతుంది నిన్ను గొప్ప చేసి పిలబడుతున్నప్పుడు అబ్రహాము వయసు ఎంతంటే 75 సంవత్సరాలు, 75. శారాకు శారాకి ఎంత వయసు అప్పుడు? 65 ఏళ్ళు ఉంటుంది ఆమెకు. అప్పుడు అంతవరకు వాళ్ళకు పిల్లలు కలగలేదు. అయినా దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను గొప్ప జనంగా చేస్తా. నమ్మశక్యమా? కాదు కదా. ఎందుకు? 75 ఏళ్ళు అంటే ఆల్రెడీ రిటైర్మెంటేగా. ఎంత గవర్నమెంట్ రిటైర్మెంట్ అవ్వాలంటే 60 అనుకుంటా. 60 ఏళ్ళు వస్తే రిటైర్డ్ కదా. కానీ ప్రభు అంటున్నాడు వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు, పదవి విరామణ స్థితిలో ఉన్నప్పుడు అంటున్నాడు నువ్వు బయలుదేరి అంటున్నాడు. ఇదేం ప్రభు, ఇది ఎక్కడ పోవాలా? నా వయసు ఏంటి, నా భార్య వయసు ఏంటి, ఈ వయసులో మేము వెళ్తాం ఏమన్నా మంచిదేనా అన్నాడా? అన్నదే. అనకుండా ప్రియులారా, ఆయనకే తెలియదు ఎక్కడికి వెళ్తున్నాడు. ఆయనను విశ్వాసం చొప్పున బయలుదేరాడు. నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను గొప్ప చేస్తాను. దేవుడు వాగ్దానము చేసినటువంటి వాడు. పిల్లరా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, పిలవబడిన వాడి కంటే పిలిచినటువంటి వాడు గొప్పవాడు. అంతేకాకుండా 3వ వచనంలో నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా పిల్లల బైబిల్ చెబుతుంది. నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నేను దూషించు వారిని చెప్పించదను. భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా దేవుడు అంటున్నాడు. గొప్ప వాగ్దానం, సార్వత్రికమైన వాగ్దానము. నేను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తా.
నిన్ను దూషించిన వారిని శపిస్తా. ప్రియులారా, యోధా సంతతి ప్రపంచంలో అంతం చేయాలనేటువంటి వారు మొదటగా రోమీలు యూదుల మీదకు వచ్చారు. అపోస్తలుడు పౌలు రోమా కాలంలోనే చిరఛేదనం చేయబడ్డాడు. పేతురు అడ్డంగా సిలువేయబడ్డాడు. తర్వాత రోమిల కంటే ముందు గ్రీక్ సామ్రాజ్యం కూడా యూదుల మీద అనేకులు చంపించారు. వాళ్ళు కూడా అంతమైపోయారు. తర్వాత హిట్లర్ ప్రపంచంలో ఉన్న లక్షల కొలది యూదులు చంపించాడు, ఓసుకోత కోసాడు. ఇవాళ ఆ సమాజమే లేకుండా అయిపోయింది. తర్వాత స్పెయిన్ దేశం నుంచి వచ్చారు యూదాలు అంతం చేయాలని, వారే లేకుండా పోయారు. పిల్లరా, 1900 సుమారుగా 47 వరకు యూదులే ప్రపంచంలో గుర్తింపు లేకుండా ఉన్నారు. కానీ దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, మీరు ద్వేషించే వారిని ద్వేషిస్తానని. క్రీస్తునందు ప్రియ దేవులారా, దేవుడు గొప్పవాడు. తన బిడ్డల మీదకి వచ్చిన వాళ్ళందరినీ కూడా దరిదాపుగా భూమి మీదనే ఆయన లేకుండా చేశాడని మనము జ్ఞాపకం ఉంచుకున్న బదులుగా ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, అబ్రహాము యొక్క వాగ్దానము బట్టి భూమి మీద ఉన్న జనాలందరినీ కూడా ఆయన ఆశీర్వదించేటువంటి వాడిగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వచనం చదువుదాము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3:8 చదువుతున్నాను. దేవుడు విశ్వాసమూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించను. పిల్లరా, అబ్రహామును ద్వారా అన్యజనులను ఆశీర్వదిస్తానని క్రీస్తు పిల్లరా ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. 5:9 అన్యజనులు పరలోకంలో ప్రవేశించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మన అందరము కూడా దేవుని యొక్క సన్నిధికి అంత మాత్రమే కాకుండా పరలోకానికి ప్రవేశించే వారం అయ్యామంటే కారణం ఎవరో తెలుసా? అబ్రహాము యొక్క పిలుపులో అబ్రహాము దేవునికి లోబడుతూ మనమందరము కూడా ఆశీర్వాదము కలిగిందని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఇంతకీ అబ్రహాము ఇంతగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటో కూడా చూద్దాము. 4వ వచనం చదవమ్మా. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు వీడు గలవాడు. చాలు పిల్లరా, బైబిల్ చెబుతుంది. అబ్రహాము బయలుదేరితే అబ్రహాంతో కూడా ఎవరు వస్తున్నారు? లోతు కూడా బయలుదేరి అబ్రహాంతో వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, 6వ వచనాన్ని చదువుదాము. అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధు వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివాసం చేస్తారు. పిల్లరా, అబ్రహాము పిలుపునందుకుని ఎక్కడికి వచ్చాడంటే షెకెమునందలి ఆ ప్రాంతానికి వచ్చాడు. షెకెము అంటే అర్థం ఏంటంటే భుజము, ధ్వజం, చెయ్యి అనగా దేవుని చేతిలోకి వచ్చాడు. ప్రియులారా, అబ్రహాము దేవుని పిలుపు అందుకని పిలుపుని బట్టి అతడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, కానీ ఎక్కడ చేరుకున్నాడు? షెకెము అనగా దేవుని యొక్క హస్తం. పిల్లరా, దేవుని హస్తం మనతో ఉంటే, మన హస్తం దేవుల్లో ఉంటే ఆయన జాగ్రత్తగా పడిపోతామా? ఎప్పటికీ మనం ఎందుకో తెలుసా? ఆయన హస్తము సాహస కార్యాలు చేయను. దేవుని నమ్మిన వారు,
దేవుని దగ్గరకు వచ్చిన వారు చెడిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒక్కరిని చెప్తారా? చెప్పలేము. కానీ ఏం తెలుసా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడెను. షెకెమనగా దేవుని యొక్క భుజంలోనికి అతడు వచ్చాడు. ప్రియులారా, ఈ షెకెము చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే యేసు ప్రభు సుకారణ గ్రామం వెళ్తాడు, చూసారా? అక్కడ సమరసితో మాట్లాడతాడు. ఆ ఊరే ఈ షెకెము. అక్కడ చాలా ప్రాముఖ్యమైనదని జ్ఞాపకం చేసుకోవాలి. 7వ వచనం చదువుదాము. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు దేశం ఇచ్చేదని చెప్పగా ప్రత్యక్షమై యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. చాలు పిల్లరా, అబ్రహాము యొక్క జీవితం కట్టబట్ల ఉద్దేశం ఏంటంటే ఏంటో తెలుసా? యెహోవాకు ప్రత్యక్షము కాగా. అయితే యెహోవా ప్రత్యక్షం అవడం అంటే ఏంటి అమ్మా? ఏం తెలుసా? దేవుడు కనబడ్డాడు ఆయనతో. హల్లెలూయా! మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు, దర్శనమిచ్చే దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అందుకు అబ్రహాము ఏం చేశాడు తెలుసా? ఆయన బలిపీఠము కట్టెను. బలిపీఠం అంటే దేవుని ఆరాధన చేశాడు, దేవునికి యాగమర్పించినటువంటి వాడు ఉన్నాడు. బైబిల్లో మొత్తము అబ్రహాము 5 సార్లు బలిపీఠాలు కట్టాడు. పిల్లరా, అబ్రహాంతో పాటు లోతు కూడా వచ్చాడు. ఒకటన్నా కట్టాడా? ఏమండి, లోతు భార్య కానీ లోతు కానీ ఒక బలిపీఠం అన్న కట్టారా? ఎక్కడ కట్టలా. చూసారా? అబ్రహాము గొప్పవాడు అవడానికి కారణం ఏంటంటే, అబ్రహాము విశ్వాసుతండ్రి కారణం ఏంటంటే, అతడు బలిపీఠాన్ని కట్టి అతడు యాగము అర్పించినటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లరా, మన కుటుంబాలలో బలిపీఠం ఉండాలి అంటే ప్రార్థన, యాగము ఉండాలి. లోతు కుటుంబం పతనమైపోయిందని తెలుసా? అతడు తన కుటుంబం కొరకు, తన జీవితం కొరకు, తన బిడ్డల కొరకు ఒక్క బలిపీఠం కట్టినటువంటి వాడుగా లేడు. పిల్లరా, నీ కుటుంబం నిలబడాలంటే, నీ జీవితం నిలబడాలంటే అబ్రహాము వలె బలిపీఠాన్ని కట్టాలి. బలిపీఠం ఎలా కష్టమా? ప్రార్థన చేయడం కష్టమా? బైబిల్ చెబుతుంది బలిపీఠం కట్టాలంటే మలచబడినటువంటి రాళ్ళతో కట్టాలి. అంటే ఏంటి? ఆ రాళ్ళు ఎక్కడా బాధలా దేవుడు అంగీకరిస్తాడు. పిల్లరా, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నీ జీవితం ఎట్లా ఉన్నా బాగలేదు, కానీ ఆయన సన్నిధిలో నేను సరిచేసేటువంటి వాడు ఉన్నాడు. బలిపీఠం కట్టడానికి సహజమైనటువంటి రాళ్ళు, మలచబడినటువంటి రాళ్ళు ప్రభుకి అవసరమైంది. క్రీస్తునందు పిల్లరా, ఎప్పుడు రాత్రి పత్రికలో చూస్తాం, అలాగే బ్రహ్మపత్రికలో చూస్తాము. ఒక బలిపీఠం కలదు. పిల్లరా, నీవు నేను బలిపీఠం కట్టాలి. ఎందుకంటే దేవునికి అర్పణగా రోమిలకు రాసిన పత్రిక 2:9 సజీవ యాగంగా మీ శరీరమును సమర్పించుకొనుడి. అందువల్ల నీ జీవితం కట్టబడాలంటే బలిపీఠాలు, ప్రార్థన, తోపం వేయబడాలి. క్రీస్తునందు పిల్లరా, అబ్రహాము 5 సార్లు బలిపీఠాన్ని కట్టాడు. లోతు ఒక్కసారి కూడా కట్టలా. మరి నీవు నేను స్తుతియాగం అర్పించేటువంటి వారుగా ఉన్నామా? బలిపీఠం ఆనాడు, ఈనాడు జహోఫలమైనటువంటి స్తుతియాగము నీవు నేను దేవునికి చేయాలి. స్తుతియాగం అర్పించేవాడు యెహోవాను మహిమపరుచున్నాడు, అతనికి మార్గము సిద్ధపరచును. పిల్లరా, అబ్రహాము బలిపీఠాలు కట్టడమే ఆయన జీవితానికి పునాదై 5 సార్లు కట్టాడు. 9వ వచనం చదువుతాము. అబ్రహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు అతడు వెళ్ళాడు. పిల్లరా, అబ్రహాము ఇంకా బలిపీఠాలు కడతానే ఉన్నాడు. యాత్రాతర జీవితం, మనందరి జీవితం కూడా యాత్రికులము, సైనికులము ప్రయాణం చేస్తూ ఉన్నాడు. 10వ వచనం చదువుదాము. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారం ఉన్నందున అబ్రహాము ఐగుప్తులో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. పిల్లరా, ద గ్రేట్ పర్సన్ బలిపీఠాలు కట్టాడు. కానీ ఈ 12వ అధ్యాయము 2 భాగాలు. మొదటిదేమో సాక్ష్యం, రెండోదేమో టెస్టింగ్.
చూసారా, అంత బలిపీఠాలు కట్టాడు. దేవుడు వదిలిపెట్టాడా? దేవుడు ఆయన టెస్ట్ చేస్తామన్నాడు, టెస్ట్ చేస్తున్నాడు. దేవుడు అందరినీ టెస్ట్ చేస్తాడు. ఎవరు చేస్తాడు తెలుసా? సాక్ష్యం చెప్పే వాళ్ళని టెస్ట్ చేస్తాడు ఆయన. ఎవరినండి? దేవుని కోసం నిలబడే వాళ్ళని టెస్ట్ చేస్తాడు ఆయన. ఈ 12వ అధ్యాయము 2వ భాగం 10వ వచనంలో, అప్పుడు అబ్రాహాము ఐగుప్తుకు వెళ్ళను. అసలు ఐగుప్తుకి వెళ్ళక్కర్లా, ఎవడమన్నాడు ఆయన అంటే బలిపీఠాలు కట్టిన తర్వాత ఆయన ఎస్టేట్ ఓన్ డిసిషన్, సొంత నిర్ణయంగా అతను ఐగుప్తుకు వెళ్ళేటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లరా, దేవుడు పరిశీలన చేస్తున్నాడు. దేవుడు పరిశీలన చేస్తే ఆయనకి ఏమొచ్చింది? కరువు వచ్చింది కదా. ఏ బాధ అన్నది తట్టుకోవచ్చు, కానీ ఈ కష్టం అంటే చాలా కష్టం. అంతేనా? అంతేనా? అవును కదా పిల్లరా, ఆయన కరువు వచ్చింది. దేవుడు పరిశీలన చేస్తున్నాడు. మరి ఆ పరీక్షల్లో నిలవగలవా? టెస్ట్ చేస్తే చిన్నపిల్లలు ఉంటారు, బడికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకు సంవత్సరం చివరిన ఆ స్కూల్లో ఏం చేస్తారు? వాళ్ళకు టెస్ట్ పెడతా ఉంటారు. అది పాస్ అయితే కానీ పై తరగతిలో. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొన్ని నీకు పరీక్షలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అప్పుడు నిలబడతావు లేదని ప్రభు చూసేటువంటి వాడు ఉన్నాడు. పిల్లరా, అబ్రహాము టెస్ట్ పెట్టినప్పుడు అతడు ఓడిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. టెస్ట్ నెగ్గలేకపోయాడు. క్రీస్తునందు పిల్లరా, ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన విశ్వాసం వదిలినటువంటి వాడు కాదు. పిలిచిన వాడు నమ్మదగినటువంటి వాడు కనుక దేవుడి కొరకు అతడు నిలబడినటువంటి వాడని మనము తెలుసుకుని భద్రంగా ఉంటున్నాం. పిల్లరా, అబ్రహాం భార్య చక్కని ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఆ దేశపు కస్టమ్స్ వారు ఎవరైనా మన ఇతర దేశానికి వెళ్ళామనుకో, మన దగ్గర వస్తువులన్నిటికీ ఏం చేస్తారు? ట్యాక్స్ చేస్తారు కదా. అట్లాగే అబ్రహాము ధనవంతుడు, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి. యూదులు ప్రపంచంలోని అందగాళ్ళు, అందగత్తులు. చూసాడా రాజు? ఇలా అబ్రహాము అబద్ధమాడాడు. అయినా సరే మరలా తన భార్యను తనకు ఇవ్వటం జరిగింది. దీని కారణం ఏంటి తెలుసా? అబ్రహామే దేవుని నిర్ణయం లేకుండానే సొంత నిర్ణయం తీసుకుని ఐగుప్తుకి వెళ్ళాడు. కాబట్టి క్రీస్తునందు పిల్లరా, మన జీవితంలో కూడా పరీక్షలు వస్తూ ఉంటాయి. ఆ పరీక్షలో నెగ్గాలా? దేని వైపు చూడాలా? ఆయన వైపు చూసిన వారిని ఎవరు కూడా వదిలిపెట్టేటువంటి వాడు కాదు. 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతను తన భార్య అయిన సారాయితో, ఇదిగో నువ్వు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తులను చూసి ఆమె అతని భార్య అని చెప్పి, నన్ను చంపి నిన్ను బ్రతుకునిచ్చదరు. నీ వల్ల నాకు మేలు కలిగినట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నువ్వు నా సహోదరువని దయచేసి చెప్పము. అనవసరంగా అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళాడు. దేవుని చిత్తం కాదు. అయినప్పటికీ బైబిల్ చెబుతుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక సొంత జ్ఞానంతో, సొంత ప్రాబల్యంతో అనవసరంగా అతడు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశం అనేటువంటిది అది పాపానికి గుర్తుగా ఉంది. ఆ దేశానికి వెళ్ళగానే ఆ దేశపు కష్టపు అధికారులు అబ్రహామును చూసి పరిశీలన చేయగా, అబ్రహాము భార్య అందగత్తే. సామాన్యంగా యూదులు అందంలో కానీ, ఔషధ్యంలో కానీ, టెక్నాలజీలో కానీ ప్రపంచ ప్రజ్ఞాతిగాంచినటువంటి గొప్పవారు వాళ్ళు. అబ్రహాము భార్య అందగత్తే అని కష్టం అధికారులు చూసి ఈ విషయాన్ని ఫరోకు తెలియజేశారు. అంతేకాకుండా అబ్రహాము కూడా అన్నాడు, చక్కని దానివని ఎరుగుదును. అందువల్ల వారు నిన్ను బట్టి నన్ను ఇబ్బంది పెడతారేమో అని నా చెల్లెలు అని చెప్పన్నాడు. వాస్తవంగా అబ్రహాము తన చెల్లిని వివాహం చేసుకున్నాడు. అబ్రహాము తండ్రి
ఆమె తండ్రి ఒక్కడే, కానీ తల్లులు వేరు. ఈ విషయం ఆది కాలంలోనే 20వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. అందువల్ల వాస్తవంగా చెల్లెలే అయినప్పటికీ తప్పించుకోవడానికి అబ్రహాము నా చెల్లివని చెప్పన్నాడు. ప్రియులారా, బైబిల్ చెప్తుంది, నీ వల్ల నాకు మేలు కలిగినట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నా సహోదరు అని దయచేసి చెప్పమను. దయచేసి నా చెల్లివని చెప్పు, ఒకవేళ నిన్ను బట్టి నేను అపాయంలో పడతానేమో అని చెప్పాడు. పిల్లరా, శారా కూడా అబ్రహాం మాట వింటది. 14వ వచనంలో, అబ్రహాం ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆస్తి మిక్కిలి సౌందర్యవతియు ఇండుట చూసి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగిడిని కనుక ఆస్తి ఫరో ఇంటికి తేబడను. ప్రియులరా, ఆ ఫరో యొక్క సేవకులు చూసి ఆమె అందగత్తి అని ఆమెను ఫరో ఎదుటకు తీసుకుని వెళ్ళటము జరిగింది. తీసుకువెళ్ళారు, కానీ ఫరో ఆమెను ముట్టుకోలేదు. ఎందుకో తెలుసా? అబ్రహాము సంతతిలో నుండి మెస్సయ్య లోకానికి రావాలి. ఒకవేళ ఫరో గినక ఆమెను ముట్టుకున్నట్టయితే ఆమె గర్భము అపవిత్రమైపోయేది. లోకరక్షకుడైనటువంటి మెస్సయ్య లోకానికి ఎలా రాగలుగుతాడు? అపవిత్రమైనటువంటి ఆ గర్భంలో నుండి. అందువల్ల పిల్లల దేవుని ప్రణాళిక ఏమిటంటే ఆమె చాలా పవిత్రంగా ఉండాలా. అందువల్ల ఫరో ఆమెను ముట్టుకోలేదు. బైబిల్ 16వ వచనంలో, అతడు ఆమెను బట్టి అబ్రహాముకు మేలు చేసెను, అందువల్ల అతనికి గొర్రెలను గొడ్లను మగగాడిలను దాసులు పనికత్తులు ఆడగాడులు ఒంటలు ఇయ్యబడును. క్రీస్తునందు ప్రియా దేవులారా, అబ్రహాము మేలు పొందినటువంటి వాడు ఉన్నాడు తన భార్యను బట్టి. 17వ వచనంలో, అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోరువతి ఇంటి వారిని మహావేదన చేత బాధించెను. దేవుడు గొప్పవాడు. అబ్రహాము భార్య ఫరో ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ప్రవక్త భార్య, దేవుని సేవిక భార్య వెళ్ళినప్పుడు ఆమెను బట్టి ఇంటి బాధించెను. పిల్లరా, అందువల్ల ఫరో ఆమెను బట్టి ఫరో కుటుంబం ఇబ్బంది పడినటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాము. 18వ వచనంలో, అప్పుడు ఫరో అబ్రహామును పిలిచి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య నాకెందుకు తెలపలేదు? పిల్లరా, 18వ వచనంలో ఫరో ఐగుప్తు రాజు దేవుని బిడ్డను గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నువ్వు నాకెందుకు చెప్పలేదు? ఇది నీ భార్య కదా. నీ భార్య అని చెప్పినట్లయితే నా సేవకులు నీ భార్య నా దగ్గర తీసుకొచ్చి ఉండేవాళ్ళు కాదు. నీ భార్యను బట్టి నా కుటుంబము అంతా కూడా వేదనకు గురి అవుతుందని అబ్రహామును ఒక అన్య దేశపు రాజు గద్దిస్తామన్నాడు. పిల్లరా, ఆ కానాన్ దేశం ఎందుకు, ఐగుప్తు వెళ్ళడం ఎందుకు? ఆ కనానీయుల దేశం ఐగుప్తు వెళ్ళడం ఎందుకు? ఫరో చేత గద్దించబట్టం ఎందుకు? అనవసరం కదా. సొంత నిర్ణయాలు బట్టి అన్య దేశపు రాజు అబ్రహామును గద్దిస్తా ఉన్నాడు. 19వ వచనంలో, ఈమె నా సహోదరి ఎలా చెప్పింది అని గద్దిస్తున్నాడు. ఎందుకు చెప్పావు నాకు? సహోదరి అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వాస్తవంగా ఒక ప్రకారం చూస్తే సహోదరి, ఎందుకంటే ఆమె తల్లి వేరు, అబ్రహాం తల్లి వేరు. అందువల్ల సహోదరి. 19వ వచనంలో, నన్ను ఎలా నా భార్యగా చేసుకుందునేమో, అయితేనేమి ఇదిగో నీ భార్య, ఈమె తీసుకుని పోమని చెప్పాను. నీ వల్ల నాకు ఇబ్బందులు వచ్చి పడ్డాయి కాబట్టి దేవుడని యెహోవా శక్తివంతుడు, ఈ భార్యను తీసుకెళ్ళిపో అని చెప్పాడు. పిల్లరా, 20వ వచనంలో, మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతని కలిగిన సమస్తమును పంపివేసి
ప్రియా దేవులారా, వారు అబ్రహాం భార్యను తిరిగి అబ్రహాముకు ఇచ్చేసినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము గొప్ప సాక్ష్యం చూస్తున్నాం. భూమి మీద సాక్షార్థమై వాగ్దానం చేయబడినటువంటి వాడుగా, నిబంధన చేసినటువంటి వాడుగా అబ్రహాము ఉన్నాడు. కానీ తన సొంత నిర్ణయాన్ని బట్టి అన్య దేశపు రాజుగాని గద్దించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, అబ్రహామును బట్టి నేడు మనం అందరం కూడా ఆశీర్వదించబడి ఉన్నాం. మనం అందరం దేవుని సన్నిధికి చేరి ఉన్నామంటే అది కేవలము అబ్రహామును బట్టే. ఎందుకంటే నిన్ను బట్టి అనేక జనములకు నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. అనగా అన్యులమైనటువంటి దేవుడు ఎరగని యూదులేతరమైనటువంటి మనము కూడా దేవుడి యొక్క ప్రణాళిక నిబంధనలోనికి వచ్చామంటే అది కేవలము అబ్రహాము యొక్క నిబంధన, అబ్రహాం కవెనెంట్. ప్రియా దేవులారా, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతను నీతిగా ఎంచబడింది. అందువల్ల అబ్రహాము సంతతిలో నుండి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. వాస్తవమే, అబ్రహాము కూడా అబద్ధలాడాడు. అయినా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మానవులమైన మనలో పొరపాట్లు ఉంటాయి, అయినప్పటికీ క్షమించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ప్రియా దేవులారా, అబ్రహాము పాలస్తీనా దేశానికే జాతిపితగా దేవుడు ఎంపిక చేసుకున్నాడు. క్రైస్తవులకు, ముస్లింలకు, అరబ్బులకు, ఇంతమందికి అబ్రహాము మూల పురుషుడుగా ఉన్నాడంటే పిలుపుకు లోబడినటువంటి వాడు అబ్రహాము. చూపించబోయే దేశానికి వెళ్ళమన్నాడు, ఎక్కడికి వెళ్ళాలి అడగలేదు. తన భార్యను తీసుకుని, భార్య కూడా తెలియదు ఏమిటి ఎక్కడికి వెళ్తున్నాము తెలియదు, దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పింది చేశాడు. గొప్ప వ్యక్తిగా దేవుడు ఆశీర్వదించాడు. ఇవాళ ప్రపంచము అంతా కూడా అబ్రహాము సంతానం అనగా విశ్వాసం తండ్రిగా ఆయనన్నాడు. దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. గొప్ప ఆశీర్వాద కారకుడయ్యాడు. కారణం ఏంటంటే పిలుపుకు లోబడినటువంటి వ్యక్తి అబ్రహాము. మనందరూ కూడా దేవుని చేత పిలువబడిన రాజులైన యాజకు సమూహంగా ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన పిలుపుకు తగిన జీవితంతో క్రీస్తు కృపలో ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు ఆశీర్వదించుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాకరుడును, మహోన్నతుడును, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, అబ్రహామును మీరు ఏర్పాటు చేసుకుని పిలుచుకుని అనేకులకు ఆశీర్వాదకరంగా చేసిన తండ్రి, నీ ద్వారా సమస్త జనాలు ఆశీర్వదించబడతారని సార్వత్రికమైనటువంటి నిబంధన చేత, వాగ్దానం చేత చేసి తన జీవితం అనేక పరిస్థితులు ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నిలబెట్టుకుని ఆశీర్వదించిన ప్రభువా, నేడు ఈ మాటలు విన్న ప్రతి ఒక్క అంతరంగంలోని క్రియ జరిగించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు తెలుస్తున్నాను తండ్రి. ఎవరి కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యాలతో, వ్యాధి బాధలతో బాధపడుతున్నారో వారందరినీ కూడా ముట్టండి ప్రభువా. స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పారు కనుక మీరు ముట్టి స్వస్థపరచండి. ఎవరికి ఏది కావాలో దయచేయండి, కీడు కూడా దూరపరచండి. వాక్యమైన ప్రతి ఒక్కరిలో నీ కార్యం చేసి మహిమగత ప్రభావం మీరే పొందమని ఇటు కృపకై సూచిస్తూ కనపరుస్తూ యేసు దివినామని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ఉండడనే యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు సదాకాలం తోడయండి, కాచి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.